హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి నేను ములక్కాడ సాంబార్ చేయబోతున్నాను. ములక్కాడనే కాదండి, ఇంకా కొన్ని వెజిటబుల్స్ ఉంటే తీసి వేసానమాట. చూపిస్తాను ఏం వెజిటబుల్స్ వేసింది. ముందుగా పప్పు కొద్దిగా కుక్కర్కి వేసుకొని ఇలా పెట్టాను అనమాట. చూడండి, ఇలా లూజ్గా ఉన్నప్పుడే మళ్ళీ వెజిటబుల్స్ వేసి ఉడకబెట్టాలి కదా, అందుకే అలా పెట్టాను. చూడండి వెజిటబుల్స్ ఏమేమి వేస్తున్నాను. టమోటా, ఆలు, క్యారెట్, ఆనియను, మునక్కాయ, వంకాయ, ఇవన్నీ వెజిటబుల్స్ వేస్తున్నానండి. వెజిటబుల్స్ బాగా పడితేనే టేస్ట్ ఉంటుంది సాంబారు. ముందుగా పాన్ పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసేసి, అందరూ వెజిటబుల్స్ వచ్చేసి కుక్కర్లోనే వేసి ఉడకబెడుతుంటారు. అప్పుడు పచ్చి స్మెల్ వస్తుంది, సాంబార్ అనేది పెద్దగా టేస్ట్ రాదనమాట. ఇలా కొద్దిగా పాన్ పెట్టుకొని ఆయిల్ వేసి పోపు వేసుకొని, కొద్దిగా ముందు ఆవాలు, జీలకర్ర, చూడండి ఆయిల్ వేడెక్కిన తర్వాత, ఆయిల్ వేడెక్కింది, ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఎండుమిరపకాయ, పచ్చి కరివేపాకు వేసేసి, తర్వాత ఆనియన్ కొద్దిగా ముందే వేసుకోవాలి. తర్వాత వెజిటబుల్స్ అన్నీ వేసాను, ఒక్కొక్కటి వేసుకుంటున్నాను. చూడండి వంకాయ, మునక్కాయ, క్యారెట్, మరి సినిమా స్టైల్లో వేయలేనండి. చూడండి టమోటా, చూసేదానికైతే కలర్ఫుల్గా ఉందండి సాంబారు. ఇవి బాగా మగ్గనిచ్చిన తర్వాత కొద్దిగా సాల్టు, పసుపు యాడ్ చేసుకోవాలి. చూడండి సాల్ట్ కొద్దిగా వేస్తున్నాను, మళ్ళీ చూసి సరిపడినంత వేసుకోవచ్చు అన్నమాట. పసుపు, చూడండి పసుపు యాడ్ అయిన తర్వాత కలర్ఫుల్గా ఉంది సాంబారు. బాగా పచ్చి స్మెల్ పోయినంత వరకు మగ్గనివ్వాలన్నమాట. ఈ కూరగాయలన్నీ మెత్తబడిపోవాలి. ఈ సాంబార్ సాటర్డే కంపల్సరీ మా ఇంట్లో ఉంటుందండి. పక్కన వచ్చేసి స్టవ్ మీద ఇవి కొద్దిగా లూజ్గా చేసాం కదా పప్పు, కొద్దిగా దగ్గర పడేటట్టు వేడి చేసుకుంటే దగ్గరగా వచ్చేస్తుంది. ఈలోగా ఈ కూరగాయలు మగ్గిన తర్వాత కొద్దిగా ఇంగువ యాడ్ చేశానండి, స్మెల్ కోసం. టేస్ట్, స్మెల్ అన్నీ ఉంటాయి అన్నమాట. చూడండి చూడండి ఇలా మగ్గిన తర్వాత ఇలా కనిపిస్తాయి, ఇది వేగిపోయిందని అర్థం. తర్వాత వచ్చేసి సాంబార్ పొడి యాడ్ చేశాను. కారం కావాలనుకునే వాళ్ళు కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకోవచ్చు, స్పూను. నేనైతే కారం యాడ్ చేయను అనమాట, బాబు తినాలని చెప్పి. బాబు కోసమే ఈ మునక్కాయ సాంబార్ అనమాట. నేను తింటాను, కాకపోతే కారం యాడ్ చేసుకోవచ్చు, బాబు తినాడు అనమాట, అందుకు నేను ఇలా చేసుకుంటాను. చూడండి ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత ఇది ఇంకా కొద్దిగా లూజ్గానే ఉందన్నమాట. ఈ వెజిటబుల్స్ వేసిన తర్వాత దగ్గరగా వచ్చేస్తుంది. చూడండి సాంబార్ బాగా ఉడుకుతుంది. దీంతో కొద్దిగా చింతపండు పక్కన నానబెట్టుకొని ఈలోగా నేను బియ్యం కడిగేసుకుంటున్నాను అనమాట. రైస్ పెడతాము రైస్ కుక్కర్లో, టైం అయిపోతుంది స్కూల్కి అని చెప్పేసి పెట్టేశాను. చూడండి మగ్గిన తర్వాత ఇలా ఉంది. వీటిలో వచ్చేసి ఇవి ఎత్తి వేసి, నాకైతే సాంబార్ స్మెల్ అదిరిపోతుంది. నాకు కూడా సాంబార్ పిచ్చి అనమాట. నేను హాస్టల్లో ఉన్నప్పుడు బాగా తినేదాన్ని సాంబార్ అంటే చాలు భోజనానికి వెళ్ళేదాన్ని. పప్పు అంటే పెద్దగా వెళ్ళేదాన్ని కాదనమాట. మా హాస్టల్లో సాంబార్ చాలా బాగుండేదండి. కడపలో సాయిబాబా హాస్టల్ అనమాట నేను. వాటిలో చాలా బాగా సాంబార్ అప్పడం ఇచ్చేవాళ్ళు, తినేదాన్ని. ఈలోగా మా ఆయన బెండకాయ ఫ్రై కావాలన్నాడు. బెండకాయలు కడిగి ఆరబెడుతున్నాను. చూడండి సాంబారు దగ్గర పడైపోతే ఎలాగొచ్చేసిందో. టేస్ట్ కూడా చాలా బాగుందండి. సాంబార్ ఫినిష్ అయిపోయింది.
చింతపండు ఉంది కదా, ఇది కొద్దిగా బిస్కెట్స్ పోసేసాను. ఫైనల్గా కొత్తిమీర, ఈలోగా రైస్ అయిపోయింది. చూడండి, ఈలోగా బెండకాయలు కట్ చేశాను. ఆరబెడితే ఇలా వస్తాయన్నమాట. పొడి పొడిగా ఉంటేనే బెండకాయ ఫ్రై చాలా బాగుంటుంది. పాన్ పెట్టేసి బెండకాయ వేసే వేపుడులోనే కొన్ని బొంగులు ఏం చేశాను అన్నమాట. ఇవి మా బాబుకి. ఇప్పుడు పోపు పెట్టిన తర్వాత బెండకాయ ఫ్రై చేస్తున్నాను అన్నమాట. కొద్దిగా ఆయిల్లో తెల్లగడ్డ 2 వేసేసి, ఎండుమిర్చి, పచ్చి కరివేపాకు వేసి బెండకాయలు వేసాను అన్నమాట. చూడండి, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి బెండకాయ ఫ్రై అతుక్కోకూడదండి. ఒట్టిగా వస్తేనే బాగుంటుంది టేపుడు. చూడండి, బెండకాయ ఫ్రై లాస్ట్గా ఇలా వస్తుంది. ఇంకా వేగాలి. మరి నల్లగా అవ్వనీయకూడదు, మరి బ్రౌన్ కలర్లో ఉండాలి. అప్పుడే టేస్ట్ ఉంటుందన్నమాట. సన్న సిమ్ములో పెట్టేసి వేంపుతూ ఉండాలి. అందరూ పప్పుల పొడి వేసుకుంటారేమో, నేను ఇదేదో తాలింపుల్లో పొడి అని చెప్పి మా అత్త వాళ్ళు ఇస్తారు నాకు. అదే కొబ్బరి, ఎండుమిరపకాయ, తెలవ వేసి ఉప్పు రోట్లో కొట్టిస్తారనమాట. ఇది వేస్తేనే మా వారు బాగా తింటారు, అందుకే ఇలా వేస్తూ ఉంటా. చూడండి, రైస్ అయిపోయింది, సాంబార్ కూడా అయింది. కొద్దిగా కారం యాడ్ చేస్తే రెడ్గా కనిపిస్తుంది. కారం యాడ్ చేస్తే జతిన్ తినాలని చెప్పి ఇలా చేస్తూ ఉంటా. బెండకాయ ఫ్రై రెడీ. చూసారు కదా ఎలా ఉందో. బెండకాయ మేము తింటామన్నమాట సాంబార్లోకి. జతిన్కి వచ్చి బెండకాయ తినడని చెప్పేసి కొన్ని బొంగులు వేయించాను. ఒట్టి సాంబార్ అంటే ఎవరు తినలేరు కదా, అప్పడాలు వేయించేదాన్ని. అప్పడాలు లేవని చెప్పి బొంగులు వేయించాను.